హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా నేను మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ విలేజ్లోనే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం విత్ అవర్ ఓల్ ఫ్యామిలీ. సో ఆ విలేజ్ నుంచి నెక్స్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఇంకో పెద్ద విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక పెద్ద చర్చ్లో చాలా గ్రాండ్గా, చాలా అద్భుతంగా, హ్యాపీగా, ఫుల్గా సెలబ్రేషన్స్ జరుగుతాయి, క్రిస్మస్ సెలబ్రేషన్స్. సో దానికోసం మేమైతే ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అండ్ ఆటోస్ ఉంటాయి. ఒక 2 ఆటోస్లో మా ఫ్యామిలీ అంతా మాట్లాడుకుని అయితే వెళ్ళాం. సో ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరిగింది, అక్కడ ఒక 3-4 డేస్ వరుసగా నాన్ స్టాప్గా క్రిస్మస్ సెలబ్రేషన్ సంబంధించి ఒక తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తిరునాళ్ళు ఎలా ఉంటుంది అండ్ ఈ విలేజ్లో లైక్ ఆ చర్చిలో ప్రేయర్ ఆఫరెన్స్ కానీ మనం ఏ విధంగా అక్కడ ఉన్న కల్చర్ ట్రెడిషన్ ఎలా ఉంటుందో ఈ వీడియో కంప్లీట్ చూపిస్తున్నా. సో గైస్ డోంట్ మిస్, స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్ చూడండి. అదేవిధంగా ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసి నా చిన్నప్పటి చూస్తున్నా కదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ ప్రతి స్ట్రీట్ చాలా వండర్ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో అలాగే ఊరేగింపుతో జరుగుతూ ఉంటాయి. సో గైస్ చూస్తూ ఉండండి. ఎన్ని కావాలి మీకు? బత్తులు పిల్లలు పుట్టాలని మొక్కు.
సో గైస్ అలా ప్రేయర్ఫుల్గా క్యాండిల్స్ అలా కొబ్బరికాయ కొన్ని ప్రేయర్ చేసుకుని చర్చ్ ఏరియా నుంచి మొదలుకొని అటు వదిలిపెట్టేసి ఈ సైడ్కి వస్తే ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్లో పిల్లలకు పెద్దలకు అలాగే వంట సామాన్లకు సంబంధించిన లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మా బాయ్ అయితే క్రేజీగా పిల్లలకు కావాల్సిన ఫన్ యాక్ట్ చేసాం. అండ్ మన యూత్కి సంబంధించిన ఐటమ్స్ అమ్యూజ్మెంట్ పార్క్ లాంటి లైక్ జైంట్ వీల్స్ కానీ అలాగే కొంచెం యంగ్స్టర్స్ కావాల్సిన కాయరాజు కాయ గుండాట అంటారుగా, సో ఆ గేమ్స్ కూడా ఇక్కడే జరుగుతాయి రౌండ్గా. సో చూడవచ్చు యూత్ అంతా ఎంత ఎగబడి ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు. సో ఇలాంటి గేమ్ మీ ఏరియాలో ఏమంటారు, మీరు ఎప్పుడు ఆడున్నారా, ఆడితే మీరు ఎప్పుడు మనీ గెయిన్ అయ్యారా, మనీ లాస్ అయ్యారా కూడా తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఈ గేమ్లో మేము ఒక చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం. సో తర్వాత అర్థమైన ట్రిక్ వాళ్ళు అక్కడ కొంచెం లైక్ మనీ పెట్టి వచ్చిన తర్వాత మొత్తం మనీ అంతా లాస్ చేస్తారని, సో లాగేసుకుంటారని. సో అందుకని ఇలాంటి గ్యాంబ్లింగ్ కొంచెం దూరంగా ఉండండి. ఒక చూస్తే చూడండి తప్ప నెవర్ ఇన్వెస్ట్ ఎనీ మనీ అండ్ టెంప్ట్ అనవసరంగా ఇన్వెస్ట్ చేసి మనీ మాత్రం లాస్ అవ్వకండి. బీ కేర్ఫుల్ గైస్. సో ఇలాంటివి కాదు ఏవైనా లైక్ ఇలాంటి బెట్టింగ్ గేమ్స్ కన్నా దూరంగా ఉండి మనీ అయితే లాస్ అవ్వకండి, సేఫ్గా ఉండండి. సో ఎంజాయ్మెంట్ ఫన్ వర్క్ అయితే
సో గైస్ దిస్ ఈస్ హౌ ఎవ్రీ ఇయర్ మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో జరుగుతాయి. సో మీరు క్రిస్మస్ ఎలా జరుపుకుంటారో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. అండ్ 11 to అలాగే నైట్ 1 వరకు ఫ్రైడ్ కేక్ వర్క్స్ ఉంటాయి, చాలా బాగా అద్భుతంగా ఉంటాయి. సో గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గైస్.